ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేనికోసం వచ్చారు? లంకె బిందెల కోసం వచ్చారు. లంకె బిందెల కోసము సార్ మాకు ఇట్లా గ్యారెంటీలు కావాలి, తెలంగాణ రాష్ట్రానికి నిరుద్యోగులకు ఉద్యోగం కావాలంటే ఏమన్నాడో తెలుసా? ఉద్యోగాలు ఇచ్చేసినాం, కానీ మీకు ఏదైనా చేయాలంటే, ఏ గ్యారెంటీ అయినా అమలు చేయాలంటే మా తాన ఒక్క రూపాయి కూడా లేదు. కేసీఆర్ అప్పు చేసి వెళ్ళిపోయాడు, ఎక్కడ అప్పు పుట్టట్లా, మొత్తం దివాలా తీసిపోయింది అంటూ చెప్పిన విషయాలు మనం చూసిందే. కేసీఆర్ గారు అప్పు చేసిపోయిండు, భూములు మొత్తం దోసుకున్నాడు అని ఇప్పుడు కూడా చాలామంది ప్రజల్లో మాట్లాడుతూ ఉన్నారు. అయితే నేను ఇప్పుడు కేసీఆర్ గారిని సపోర్ట్ చేసుడో ఏదో అది చేసుడో అని చెప్తలేను. నిజానికి కేసీఆర్ గారికి ఒక పరంగా హ్యాట్సాప్ చెప్పుకోవాలి. తెలంగాణని అప్పటికప్పుడే సమైకాంధ్రం నుంచి విభజన చేసి మరి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చాలో ఏం చేసిండో, తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రూటు మీద తీసుకొచ్చిండు. వలసపోతున్న ప్రజల్ని తెలంగాణ రాష్ట్రంలో స్థిరంగా ఉండి 29 రాష్ట్రాల్లో అది గొప్ప రాష్ట్రంగా సృష్టించాడు కేసీఆర్. అయితే ఆయన చేసిన అప్పులు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ముందు దారులు వేశాయి, ముందు బాటలు కూడా వేశాయి. కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని కట్టారు, కేసీఆర్ గారు మిషన్ భగీరథ తెచ్చారు, కేసీఆర్ గారు 24 గంటల కరెంటు తీసుకొచ్చారు, కేసీఆర్ గారు రైతు బంధు, రుణమాఫీ, కేసీఆర్ గారు రైతు బీమా, అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో, కళ్యాణ లక్ష్మి, పుట్టబోయే బిడ్డలకు కేసీఆర్ కిట్లు అన్నీ రాష్ట్రం అభివృద్ధి చేసినప్పటికీ రోడ్ల వ్యవస్థల అన్ని రంగాల తెలంగాణ రాష్ట్రం ముందు తీసుకొస్తే ఆయన ప్రజల కోసం అప్పు చేసి ఆయన క్రియేట్ చేసిన సంస్థతోటి మళ్ళీ అప్పు తీర్చుకునే విధంగా పక్క రాష్ట్రాలకు అప్పులు ఇచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ఆ పైసల్ని మొత్తం మూటలు పట్టుకొని ఢిల్లీకి పోయే ప్రయత్నాల్లో తీసుకుపోయాడు. మిత్రులారా, ఏం చేయాలంటే అప్పులు పుడతలేదు అంటుండు. మరి ఈరోజు మనం ప్రశ్నించాలా? నిన్న 11వ తారీఖు రోజున లోక్సభలో ఏ రాష్ట్రం ఏ ఇయర్లో ఎంత అప్పు చేసిందో పూర్తి స్థాయిలో ఎక్స్పెండిచర్ రిలీజ్ చేయడం జరిగింది. అప్పు ఎంత, అసలు కథ ఎంత, రేవంత్ రెడ్డి ఎందుకు 7 లక్షల కోట్ల రూపాయలు అంటుండు అనేది క్లియర్ కట్గా ఈరోజు పూర్తి డేటాతోటి మీరు చూడొచ్చు. నిన్న దీన్ని లోక్సభ ఆమోదించి ఏ ఇయర్లా చూడొచ్చు మిత్రులారు. మీరు 2014, 2023కు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఈ బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పెంత, రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల అంటే 3 నెలలు తక్కువ 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి చేసిన అప్పెంతో క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక రేవంత్ తప్పుడు ప్రచారానికి పార్లమెంట్ చెంపదెబ్బ. కేసీఆర్ పాలనలో చేసిన అప్పు 3.5 లక్షల కోట్లు, కానీ వాటితో సృష్టించిన ఆస్తుల విలువ 4.15 లక్షల కోట్ల రూపాయలు. చేసిన అప్పుని ప్రణాళికబద్ధంగా ఖర్చు చేసి సంపద సృష్టించి వాటితో వచ్చిన ఆదాయంతో సంక్షేమం ఏం అభివృద్ధి చేసిన కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంటు 1 లక్ష కోట్లు, రైతు బంధు 72,000 కోట్లు, ఆసరా పెన్షన్లు 45,882 కోట్లు, కళ్యాణ లక్ష్మి 7,200 కోట్లు, రైతు బీమా 5,000 కోట్లు, మిషన్ భగీరథ 40,000 కోట్లు, మిషన్ కాకతీయ 12,000 కోట్లు. ఇలా చేసిన అప్పుల్లో సింహభాగం సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకే చేరింది. 6 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు అప్పు చేసిండు కేసీఆర్. అన్ని తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకుల, బీజేపీ నాయకుల పార్లమెంట్ చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పింది. చూశారా, పార్లమెంట్ ఇచ్చిన నివేదిక ఇది. ఎవడో రాత్రి క్రియేట్ చేస్తే రాలా. పార్లమెంటు ఏ రాష్ట్రం ఎంత ఎక్స్పెండిచర్, ఎన్ని అప్పులు తీసుకెళ్ళా, ఏ ఇయర్లో తీసుకెళ్ళాయో పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఇచ్చినది ఇది మొత్తం. అయితే విన్నారు కదా మిత్రులారా, కేసీఆర్ పాలనలో 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన అప్పెంతో తెలుసా? 3.5 లక్షల కోట్లు. అయితే వాటితో సృష్టించిన ఆస్తుల విలువ నేను చెప్పిన కదా, కేసీఆర్ చేసిన అప్పు ఇంతే, కానీ దాని ద్వారా వచ్చే ఆదాయం ఇంత. ఇది రేవంత్ రెడ్డి దీన్ని దోసుకొని తింటుండు. ఈ రాష్ట్రంలో మంత్రులు దోసుకొని తింటుర్రు, ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు దోసుకొని తింటుర్రు, ఈ రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రం నుంచి వెలువడే నిధులు తెలంగాణ ఆర్థిక వ్యవస్థని రాహుల్ గాంధీకి దాసోహం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది అసలు లెక్క. చూశారు కదా, వాటితో సృష్టించిన ఆస్తుల విలువ 4.15 లక్షల కోట్ల రూపాయలు. అంటే మన అప్పులు తీర్చేసి మళ్ళీ సంక్షేమ పథకాలు చేసుకోవచ్చు, ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉండే. కానీ ఇక్కడ కళ్ళబోలి మాటలతోటి, అలవిగాని హామీలతోటి నోటికి ఎంత వస్తే అంత వాగి తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజల్ని సర్వం కడుపుల విషయాన్ని నింపిన రేవంత్ సర్కార్ ఈరోజు తెలంగాణ ఆర్థికాన్ని, తెలంగాణ డబ్బులని దోసుకొని తింటుర్రు, అంత ఆగం చేస్తూ ఉన్నారు. నిజానికి ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు వచ్చిందో తెలుసా? నాకు ఎక్కడ అప్పు పుట్టట్లా,
ఎక్కడ పోయినా కూడా కేసీఆర్ దోసుకొని తిన్నాడు, ఎక్కడ పోయి అప్పు అడగాలన్న దొంగను చూసినట్టు చూస్తున్నారు అనుకుని రకరకాలుగా మాట్లాడారు. కానీ ఈరోజు నిజం బయటపడింది. పార్లమెంటే తేల్చి చెప్పింది. రేవంత్ రెడ్డి చెంప పగలగొట్టినట్టుగా చెప్పింది. ఈరోజు కేసీఆర్ గారు చేసిన అప్పు 3.5 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే కేసీఆర్ అప్పు చేసిండు. అంటే రాష్ట్రానికి దాని ద్వారా వచ్చే నిధులు ఎంత తెలుసా? ఆర్థిక వ్యవస్థ ఎంత జనరేట్ అవుతుందో తెలుసా? 4.15 లక్షల కోట్ల రూపాయలు. ఈరోజు ఆ కోట్లు ఎవరిని జేబులు పోతున్నాయి? రైతు బంధు ఇస్తలేడు, రుణమాఫీ చేస్తలేడు, పింఛన్లు ఇస్తలేడు. ఏం చేస్తాడు మరి? ఢిల్లీలకు మూటలు మూస్తాడు, ఢిల్లీలకు మూటలు పంపిస్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మీరు వినొచ్చు మిత్రులారా, 24 గంటల ఉచిత కరెంటు 1,00,000 కోట్ల రూపాయలు. ఎవరైనా ఇచ్చిండా? ఈ ఆలోచన వచ్చిందా? రాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయనతో రాదు. ఇంకొకటి, రైతు బంధు 72,000 కోట్ల రూపాయలు. తాను ముట్టుకున్నదంతా బంగారం చేసిండు కేసీఆర్. ఆతో పాటు రైతన్నలు కూడా బీడు బారిన గుట్టలు, చెట్లు, అడవులు ఉన్నా కూడా ముట్టుకుంటే బంగారం అయ్యేలా చేశాడు కేసీఆర్. దానికోసం రైతు బంధు ఒక ఆసరగా నియమించాడు కేసీఆర్. ఆసరా పింఛన్ 82 కోట్ల రూపాయలు. ఈ ఆసరా పింఛన్ల పైన మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 4,000 ఇస్తా, 6,000 ఇస్తా అన్నాడు. జాడ కూడా లేదు. కళ్యాణ లక్ష్మి 7,200 కోట్లు. ఎవరైనా ఇచ్చిర్రా? ఈరోజు అప్పు తెచ్చుకొని బిడ్డ పెళ్ళిళ్ళు చేసుడు తప్ప ఆ రోజుల్లో కళ్యాణ లక్ష్మి ఎంత ఉపయోగపడ్డది. ఈరోజు ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా పంపిణీ కావట్లా, తులం బంగారం కూడా రావట్లా. రైతు బీమా 5,000 కోట్లు. ఒక రైతు చనిపోతే, పట్టాదారు రైతు చనిపోతే అతనికి అప్పటికప్పుడే వారం రోజుల్లోనే 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ అయిపోతున్నాయి. ఇవన్నీ కేసీఆర్ గారు ఆషామాషిగా చేయలే. ఆయన చేసిన ప్రతి అప్పుకు నిదర్శనం ఉంది. ఆయన చేసిన ప్రతి అప్పుకు ఒక ఎవిడెన్స్ ఉంది. ఆయన చేసిన ప్రతి అప్పుకు ఒక ఆధారాలు ఉన్నాయి. ఆయన చేసిన అప్పులు కాళేశ్వరాలు, 24 గంటల కరెంటులు, కాలువలు, ఎస్ఆర్ఎస్పి కెనాల్ల బీడు బారిన కాలువలలో నీళ్లు, రైతులు అభివృద్ధి, గ్రీన్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఎన్నో వ్యవస్థను కేసీఆర్ గారు సృష్టించారు. ఆనాటి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న బిడ్డ మూతి మీద మొలిసిన ప్రతి ఒక్క యువకుడు ఏదైనా చేయాలంటే వలసగా పోయేది. కానీ ఈరోజు ఆడు తలుచుకుంటే, చిటికేసుకుంటే ఈరోజు డైరీ ఫామ్ పెట్టబోతున్నాడు. వాడు తలుచుకుంటే ఈరోజు గొర్రెల పెంపకం పెట్టబోతున్నాడు, ఈరోజు చేపల పెంపకం. ఈరోజు వాడు ఏ యొక్క యువకుడైనా తెలంగాణ రాష్ట్రంలో చిటిక వేసి తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. దానికి కారణం కేసీఆర్ గారు చేసిన అప్పు వల్లే. అప్పు చేసి ఆయన తినలే, అప్పు చేసి ఆయన కుటుంబాన్ని సాదుకోలే, అప్పు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఆయన ముందుకు నడిపించాడు. 4.5 కోట్ల ప్రజల్ని అభివృద్ధి చేసి చూపించాడు. డబుల్ బెడ్రూమ్లు ఆయనలో కొన్ని లెక్కలే ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్లు ఎటువైనాయి? ఆయన ఎన్నో కాలువలు పూడికలు దించిండు. బాహుబలి మోటార్స్ అని, లక్ష్మీ పంప్ హౌస్లని, పెద్ద రిజర్వాయర్లు, మల్లన్న సాగర్ లాంటి పెద్ద రిజర్వాయర్లు. కేసీఆర్ గారు ఒక యుద్ధమే చేసిండు. కరువుతోటి యుద్ధం చేసిండు కేసీఆర్. రాజకీయ రాక్షసులతోటి యుద్ధం చేసిండు కేసీఆర్. ప్రాంతేతరుణ్ణి తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం తెలియగానే కేసీఆర్ గారు ఆ ప్రాంతేతరుణ్ణి తన్నిదరిమిండు. అట్లాంటిది ఈరోజు మాట్లాడితే అప్పయింది. కేసీఆర్ అప్పు చేసిండు. అట్లాంటప్పుడు చాతగానుడు 1,00,000 చెప్తాడు, చాతనైనడు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన 4 లక్షల కోట్లకు పైగా ఆయన ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి ఆయన పెట్టిన పెట్టుబడే ఈరోజు రిటర్న్ వస్తూ ఉన్నాయి. దాన్ని ఒకటి ప్లస్ చేసుకొని వస్తుంది తప్ప మైనస్ రావట్లా. ఈరోజు చదువుకున్న విద్యార్థులు కూడా ఆలోచించాలి, చదువుకున్న యువత కూడా ఆలోచించాలి. మనకిప్పుడు కేసీఆర్ అప్పు చేసిండు, కేసీఆర్ ఆగం చేసిండు అనేది కాదు. కేసీఆర్ ఉన్న రోజులు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని తన సత్తా ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాడు. ఎవ్వడు కూడా తెలంగాణ రాష్ట్రం పైన ఈగ వాలేటట్టు చూసినా కూడా కేసీఆర్ గారు తన్ని ధర్మిడు ఒక్కొక్కడిని. కానీ ఈరోజు మనకు రావాల్సిన గ్యారెంటీలు, మనకు రావాల్సిన ఉద్యోగాలు, మనకు రావాల్సిన ఆ హామీలన్నిటిపైన మనం ప్రశ్నిస్తూ ఉంటే రేవంత్ రెడ్డి డ్రామాలు చేస్తూ ఉన్నాడు, నాటకాలు ఆడుతూ ఉన్నాడు. అప్పు చేసిండు కేసీఆర్, మేము మిత్తులు కట్టుకోవడానికి సరిపోతున్నామని బీజేపీ కాంగ్రెస్ పార్టీ డ్రామా ఆడుతుంది. ఈ డబ్బుల్ని బాధ్యతగా ఇద్దరు కలిసి పంచుకొని తింటూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం అంటే కేసీఆర్ గారు ఆర్థిక వ్యవస్థ ఒక కుండలో బంగారం దాచినట్టు తెలంగాణ రాష్ట్రాన్ని దాచిండు. అయితే ఇక్కడ
వెనకటి కాలంలో బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో సుగంధ ద్రవ్యాలు బంగారాలని వజ్రాలని చూసి ఏ విధంగా అయితే దోపిడికి వచ్చిర్రో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళందరూ కలిసి కేసీఆర్ని ప్రాంతీయ పార్టీని ఓడిస్తే మన తెలంగాణని దోసుకుని తినొచ్చు అనే దానికి ఈ నిదర్శనం పార్లమెంటు ఆ యొక్క అప్పుల పైన ఇచ్చిన ఈ స్టేట్మెంట్ పైన క్లియర్ కట్గా అర్థమయ్యేటట్టుగా ఇచ్చిర్రు. అంటే దీనికి కారణం ఏంది? రేవంత్ సర్కార్, బీజేపీ సర్కార్ బాధ్యతగా తింటా ఉన్నారు. బాధ్యతగా దయచేసి తెలంగాణ సమాజం మేలుకోవాలి, తెలంగాణ సమాజం మేలుకోవాలి. కేసీఆర్ గారు చేసిన అప్పు ఉట్టిగా పోలా. ఈరోజు ఏ కాంగ్రెస్ వాడు ఈరోజు కారు వేసుకొని పోతా ఉన్నాడో వాళ్ళకు స్పెషల్ ఒక సీటు నియమించబడింది. అది కేసీఆర్ పెట్టిన భిక్ష, కేసీఆర్ పెట్టిన ఒక భిక్ష.